అమ్మ ఇవాళ కొంచెం ప్రశాంతంగా నిద్రపోయడైంది. అమ్మ నా పిల్లమా, ఇదేంది పొద్దుగాలనే ఇట్లా చూపిస్తున్నది మొత్తం. పొద్దున్నే లేచి ఆ పాడు మొహంతో చూసింది చాలు, వెళ్ళేదన్న పంచుడు. వస్తాయి పెళ్లి చేసుకొని ఇల్లరికం చేసుకున్నప్పటి నుంచి అది జరగాల్సింది ఏదో జరగలేదు. కనీసం నన్ను ఇట్లా చూసైనా సంతోషించని. ముందా పంచి సరిగ్గా కట్టుకో, ఆ సినిమా చూడలేక చస్తున్నా. సరే, ఇవాళ ఊళ్ళో ఉన్న బట్టలన్నీ తెచ్చి చాకలి పని నువ్వు చెయ్యి, నీకు కావాల్సింది ఇస్తా. అవునా? చూడైతే ఈ రాజుగాడి ప్రతాపం ఇవాళ ఉగ్రరూపం దాలుస్తాడు. ఊళ్ళోకి వెళ్ళి క్షణాల్లో బట్టలన్నీ పోగు చేసుకొని తీసుకొని వస్తా. నువ్వు కొత్త చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు. శాకలోలం పిల్ల మేము శాకలోలం కాదా, శాకలోలం పిల్ల మేము శాకలోలం కాదా, శాకలోలం పిల్ల మేము శాకలోలం కాదా, మీరు బట్టలు ఇయ్యలేదా, మేము బట్టలు ఉతికి పెట్టలేదా, శాకలోలమే పిల్ల మేము బట్టలు ఉతుకుతాం పిల్ల మేము, శాకలోలమే పిల్ల మేము బట్టలు ఉతుకుతాం పిల్ల మేము. సబ్బవరం పిల్ల ఇది రెండు సబ్బు కాదా, సబ్బవరం పిల్ల ఇది రెండు సబ్బు కాదా, సబ్బవరం పిల్ల ఇది రే. ఎలా ఉందిరా? సబ్బవరం పిల్ల ఇది రెండు సబ్బు కాదా, సబ్బవరం పిల్ల ఇది రెండు సబ్బు కాదా, సబ్బవరం పిల్ల ఇది రెండు సబ్బు కాదా. ఏమైందిరా? పోతావు అటుగా పో 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 పో. వెరీ గుడ్ పో. సబ్బవరమే పిల్ల మాది ఇది రెండు సబ్బెనే పిల్ల, శాకలోలం పిల్ల మేము శాకలోలం కాదా, శాకలోలం పిల్ల మేము శాకలోలం కాదా, శాకలోలం పిల్ల మేము శాకలోలం కాదా, మీ చొట్టలు ఇవ్వలేదా, మేము బట్టలు ఉతికి పెట్టలేదా, శాకలోలమే పిల్ల మేము శాకలోలమే. అమ్మగారు ఆ బట్టలు ముట్టేసినా మొహాన్ని రండి. ఏంటమ్మగారు నోరు జారి ఏదో మోట మొహాన్ని ఇచ్చిరండి, నిజంగానే మొహాన్ని ఇస్తున్నారు. అయ్యగారు రాని పొద్దు మీకు మీ సంగతి చేపిస్తాను. సబ్బవరం పిల్ల ఇది రెండు సబ్బు కాదా, సబ్బవరం పిల్ల ఇది రెండు సబ్బు కాదా. ఏమ్రా అట్లా గురకాన్ని చూస్తున్నావు? అమ్మగారు ఓ అమ్మగారు. ఏమ్రా రాజు ఈ పొద్దుంత లేట్ అయింది? ఓ కండాయ్ గారు, రాజుగాడు ఏమన్నా రాకెట్ అనుకుంటున్నారా? టైంకి వచ్చి టైం తీసుకుపోనికి ఊళ్ళో తిరిగి తీసుకెళ్ళాలంటే టైం పడుతుంది అయ్యా, మీకు తెలియంది ఏముంది? ఎవడున్నారా లోపట? ఆ బట్టలు ముట్టి ఇసురుర్రి. ఇటు ఇవ్వండి అమ్మా. అమ్మా కంపు లేపిరా మీ పొద్దు బాగా మాసినట్టున్నాయి. సౌకర్యమ్మా ఓ సౌకర్యమ్మా, పాటేల్ సాని అమ్మో. ఏంది ఇల్లు ఎక్కడ పోయారు ఈరోజు? ఏబిసిల మ్యాచ్ మీకు వెళ్ళి దిగి రాలేదు ఇంకా. చూద్దాం ఏం చేస్తున్నాం. సౌకర్యమ్మో ఇటు ఇవ్వండి అమ్మా, లేట్ అవుతున్నది పోవాలి. వస్తే ఏమన్నా నేను గట్ల మరుగుతున్నావు? ఆగు నువ్వు ఆగు ఆగు.
అరే అమ్మ ఏం బట్టలు ఇవి ఇంతగానం బరువు అవుతున్నాయి. బట్టలు ఇస్తున్నారా అవి ఇంకా రాళ్ళేమన్నా కట్టిస్తున్నారా? అరే 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 అమ్మ. అమ్మ ఇదేం బతుకైపోయారా నాయన? గాడిది మూటలు మోసినట్టు మోసడు ఉన్నది మొత్తము. ఏం చేస్తాం ఇల్లరికం బతుకు? ఏం రాజన్న శకుంతలకు తొందరగా పని పెట్టినట్టుంది. నీ బొందరా నీ బొంద. అదేందన్నా అక్క తొందరగా పని పెట్టిందంట గట్ల తిడుతున్నావు. ఇట్లారా ఇందాక నన్ను ఏమన్నావు? రాజన్న నా పెళ్ళాన్ని ఏమన్నావు? శకుంతలక్క అన్న వరుసకు నువ్వు నాకేమవుతావు? తమ్ముడిని అయితా. మరి నా పెళ్ళానికి ఏమవుతావు? తమ్ముడినే అయితా కదా. అప్పుడు మేమిద్దరం ఏం కావాలరా? అవునన్ను చాలా రోజులకు తెలుసుకున్నావు. ముందు ఆ చుట్టాలని సాగరంపిరా పో. రాత్రి బాగా వచ్చాడు పెద్ద దోరదాచడానికి. ఒరే ఈరిగా రాజుగా ఏమది? మొన్న నాకు మంచి కల్లిస్తానని చెప్పి మందు కల్లిస్తావా? దాన్ని తాగిపోయి నేను తెల్లని దాకా నా పెళ్ళాన్ని తెగొట్టినట్టు తెలుసా? అబ్బో చా అవునా రా రాజుగా? అవునంటరా? చా నీకంత లేదు కానీ ఆ దాచేది ఏందో చెప్పు. అవునరా నువ్వు అనుకున్నది జరిగింది. మొన్న ఇచ్చిన నువ్వు కళ్ళు తాగి పొయ్యి పక్క తడిపోయిందంట. అది తెల్లని దాకా ఈపులు వాయ తెగొట్టిదిరా ఈరిగా. ఆ చెవిటై ఇప్పుడు మంచి కళ్ళు తెచ్చిన తాగుతావా? ఇప్పుడు వద్దురా నాయన, పొద్దుమీకొస్తా నాటుసారా తెచ్చిపెట్టు. నాటుకోడి కూరతోని తినుకుంటా తాగుతా. ఏమరా మూటలన్నీ ఒక్కడవే మోస్తున్నావు? బాబోలి సినిమాలో ప్రభాస్ లింగం మోసినట్లా నీ పిల్లమేడిపోయింది? నా పెళ్ళంకు పానం బాగాలేదురా, అది ఇంట్లో వండుకున్నది. అందుకే మూటలు తీసుకుపోతున్నా. మూటలు చాలా బరువు అవుతున్నాయి ఒక రేంజ్లా. నువ్వు నడు. సరే సరే జల్దీ ఓ, నీ పిల్లం మళ్ళా కొట్టగల. అబ్బో వీనికి చెప్తారు మరి. నా పెళ్ళము ఏబిసిల మ్యాచ్కి ముస్తాబవుతున్నది ఇంటికాడని. హాస్టల్ నుండి ఎందుకురా తమ్ముడు అంత కోప్పడుతున్నా? ఊళ్ళో ఉన్న బట్టలు పోగు చేసి తీసుకురావడానికి వెళ్ళాడు. ఊళ్ళోకి రాగానే బావ గురించి ఆ చిట్టిగాడు ఏం చెప్పింది తెలుసా? నీతో కాకుండా బావా ఆ స్వప్న సుందరులు ఎవరితోనో కునుకుతున్నారని చెప్పిండు. ఆయన అలాంటోడు కాదులేరా. అవును పెద్ద శ్రీరామచంద్రుడు. మరి రాని మీ ఆయన చేసే భాగవతం నిరూపిస్తా. ఏం రాజు, మా ఇంటికాడ బట్టలు మర్చిపోయినావంట కదా, పోయి తీసుకురా పో. ఊకండి బాబు గారు, ఇప్పటికే మూటలని బాగా బరువైనాయి. రేపు వచ్చి తీసుకెళ్తానులే, అమ్మ వాళ్ళకి చెప్పు. సరే పో ఇక. గంతకు ముందేసిన స్టెప్పులకి ఊళ్ళో ఉన్న బట్టలన్నీ పోగు చేయడానికి అలసిపోతాయి. ఇంటికి వెళ్ళి దాంతో ఏం చేసేది? అందుకే అది ఇలా నన్ను దెబ్బ కొట్టి అయినా ఎలాగైనా సరే ఓపిక తీసుకొని దాంతో ఏబిసిడీలు ఆటలు చూపిస్తా. అబ్బా నా పెళ్ళామా, ఏం పిటపిటలాడుతున్నవే. ఇవాళ ఆకాశం దద్దరిల్లాలి, భూలోకం నన్ను క్షమించాలి. అబ్బా ఏముందే నీ నడుము, నాగస్వరమైంది. కుయ్యక కోడి కూత కూసింది. ఓ నా సౌందర్య లహరి, నా స్వప్న సుందరి, నిన్ను వదల బొమ్మాలి వదల. నన్నేం చేయలే బావ, ఆల్రెడీ అక్క చూసింది. రే రాజుగా, ఒరేయ్ బామ్మర్ది, మాటలు నమ్మొద్దే. ఒరే బామ్మర్ది, నేను ఏమన్నా ఏం చేశాను రా? నేను నిన్ను సరిగ్గా సుఖపెట్టట్లేదని ఆ సౌందర్య స్వప్నాలతో కులుకుతావా? అరే తమ్ముడు చూస్తావే, తగిలి 4. వసే నేను చెప్పేది వినవే, ఆ స్వప్న సౌందర్యం ఎవరో నాకు తెలియదే. ఒరే బామ్మర్ది, నేను నీకు ఏమన్నా చేసినరా? ఎప్పుడో ఆశలు పోతున్న 200 నా పగతో మీ అక్కతో కొట్టిస్తావా? అమ్మా అయ్యా అయ్యా కొట్టదు. అమ్మా అయ్యా అమ్మా, ఒక పెళ్ళము మొగాన్ని కొట్టాల్సిన దెబ్బలేనా ఇవి? ఈ తీరులో కొడుతుందా ఏ పెళ్ళమన్నా? అమ్మా అయ్యా అలా అయ్యా. ఒరే బామ్మది,
ఇట్లా పగబట్టి చంపుతున్నావేంద్ర అక్క తమ్ముడు కూడి దొరికినప్పుడు అలా సావ చంపుతున్నారు ఎందుకురా గింతగానము అమ్మా పెళ్లి చేసుకొని పెళ్ళంతో సుఖపడిన మొగోడు ఉన్నాడో లేడో తెలియదు కానీ పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళు మాత్రము సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఒకవేళ పెళ్లి చేసుకొని ఇల్లరికం వస్తే మాత్రం ఇటువంటి దెబ్బ లేగాల్సింది. చూసారా నా వీధి